సజ్జల అవుట్. జగన్ సంచలన నిర్ణయం. వైసీపీ అంటే మనకు గుర్తొచ్చేది వైఎస్ జగన్. ఆ పార్టీలో అన్నీ తానే. జగన్ తర్వాత ఎవరంటే ఇంతకుముందు విజయసాయిరెడ్డి పేరు వినిపించేది. కానీ ఇప్పుడు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప మరో పేరు కనుచూపు మేరలో కనిపించదు. మరో విధంగా చెప్పాలంటే పార్టీ వ్యవహారాలన్నింటినీ జగన్ కంటే ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి చక్కబెడుతుంటారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటూ ఉంటారు. టాప్ టు బాటం అన్ని పనులను ఆయనే పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు సజ్జల స్పీడుకు జగన్ బ్రేకులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన ఓ కాంక్లేవ్లో సజ్జల మాట్లాడిన మాటలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ ఎఫెక్టు సజ్జలని ఇక ఎవరూ పట్టించుకోవద్దని జగన్ ఆదేశాలు ఇచ్చినట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది. అమరావతిపై ఆయన అత్యంత కీలకమైన ప్రకటన చేస్తే కనీసం సొంత పత్రికలో కూడా దాన్ని రాకుండా చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడా సజ్జల వార్తలు కనిపించలేదు. అంతా ఇతర మీడియా, సోషల్ మీడియాల్లోనే వచ్చింది. ఇక్కడ సజ్జల తాను చెబుతున్నట్లుగా కాకుండా తాను చెప్పినట్లుగా జగన్ రెడ్డి చేస్తున్నారన్నట్లుగా మాట్లాడటం కూడా సజ్జలకు మైనస్గా మారినట్లు తెలుస్తోంది. ఆ కాంక్లేవ్కు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి జగన్ తరపున అమరావతి మాటలు చెప్పారు. ఒక్కసారిగా వైసీపీ పరువు పోయింది. తాను మళ్లీ గెలిస్తే ఏం చేస్తాను, ఏం చేయను అన్నది జగన్ రెడ్డి చెప్పాల్సి ఉంటుంది, సజ్జల కాదు. కానీ సజ్జల జగన్ రెడ్డికి ఏమీ తెలియదు, నేను చెప్పినట్లే ఆయన చేస్తాడన్న నమ్మకంతో చెప్పేసినట్టుగా అనిపించాయి ఆ మాటలు. కానీ సజ్జల మాటలు పూర్తిగా అమరావతికి జగన్ రెడ్డి ఓటు వేసినట్లుగా ఉన్నాయి. ఒక్కసారిగా మిస్ఫైర్ కావడంతో జగన్ రెడ్డి ఉలిక్కిపడ్డారని, అమరావతిపై ఆయన మాటల్ని ఎక్కడా తన మీడియా, సోషల్ మీడియాలో రాకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆయనకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందట. అసలు అమరావతి టాపిక్ ఎక్కడా కూడా కనిపించలేదు. సజ్జల వ్యవహారంపై జగన్ రెడ్డికి చాలా రోజులుగా అసంతృప్తి ఉంది. ఆయన పార్టీలోకి వచ్చాకే అందరూ దూరమయ్యారని మెల్లగా తెలుసుకుంటున్నారు. ఆయన మాటలు విని పాతాళానికి పడిపోయారు జగన్. ఇప్పటికీ అదే జరుగుతోంది కూడా. సగం మంది పార్టీ నేతలు, క్యాడర్ సజ్జలపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ పరిణామాల్లో సజ్జలను వదిలించుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారట. అందుకే ఆయనకు ప్రాధాన్యం తగ్గించాలని సందేశం పంపారని చెబుతున్నారు. మరోవైపు చాలా రోజుల నుంచి సజ్జలను పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తంగా చూస్తే మరో 6 నెలల్లో సజ్జలకు విజయసాయిరెడ్డి గతిపట్టవచ్చన్న సంకేతాలు మాత్రం వైసీపీలో జోరుగానే జరుగుతున్నాయి. ఇప్పుడే ఇదే హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనా సజ్జలను బయటకు పంపించాలని వైసీపీ క్యాడర్ కూడా కోరుకుంటుంది. మళ్లీ పూర్వ వైభవం రావాలంటే జగన్కు సజ్జల దూరమైతేనే పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది అంటున్నారు వైసీపీ శ్రేణులు.